యెషయా 52. ఓకే. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి, మరియు అషూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచెను. నా జనులు ఊరికయే కొనుపోబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామం తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచియున్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. చూసారా, ఎప్పుడైతే ఆయన నీ జీవితంలో ఒక కార్యం చేస్తాడో అప్పుడు నీ చుట్టుపక్కలందరూ ఆయన రక్షణ కార్యాన్ని చూస్తారంట. దట్స్ హౌ యువర్ నేమ్, హిస్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్. నిన్ను విడిపించుట ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడంట. ఇతరులు కూడా రక్షింపబడతారంట. ఎంతమందికి అర్థమైంది? ఇలాంటి కార్యాల వల్ల అన్ని జనులకు ఆయన నామం తెలుస్తుంది. ఆ నామం మీద ఆధారపడతారు, రక్షింపబడతారు. పోవుడి పోవుడి, అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని వద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయవారిలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం పొందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసుకొనిదరు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. మీ యొక్క అనుభవ జ్ఞానము, మిమ్మల్ని విడిపించే విధానము చూసి డెలివరెన్స్ అనండి. అంటే నీ విడుదల దేవునికి ముఖ్యమా కాదా? నీ చిత్తం 11:40 భూమి యందు అంటే ఆయన నామానికి ఈ నెల నుంచి నీ జీవితంలో ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటున్నాడు కొన్ని విడిపించడం ద్వారా. లెట్స్ రీడ్ 54 అండ్ గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము. చాలామందికి ముందే వాగ్దానం ఇచ్చుంటాడు, ముందే ప్రొఫెసీ చెప్పుంటాడు, దర్శనం చూపించుంటాడు. ఈరోజు మళ్ళా దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీ జీవితంలో. హీఈస్ అగైన్ రిమైండింగ్ యూ, ఇదిగో ఈరోజు చెప్పినటువంటి ఈ మాట, అప్పుడు నీకు ఇచ్చినటువంటి దర్శనము, ఆ వాగ్దానము ఒకటే. ఇవన్నీ కోయిన్సైడ్ అయ్యాయి కాబట్టి ఈ రోజు నుంచి నీ పరిస్థితి మారుతుంది. హీఈస్ డిక్లేరింగ్ ఇట్ యాజ్ ఎ చర్చ్. దిస్ ఈజ్ ఎ కార్పొరేట్ ప్రాఫిటిక్ వర్డ్ ఫర్ ద చర్చ్. లెట్స్ రీడ్. ప్రసవ వేదన పడనిదాన జయకీర్తనెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడైనా పోగొట్టుకుంటే మళ్ళీ ఎక్కివేస్తాడు. అందుకే నువ్వు నిన్ను చూసి జాలిపడే వారి కంటే ఎక్కువ బ్లెస్ అవుతావు కనుక వాళ్ళు నిన్ను చూసి అసూయపడబోతారు. దిస్ ఈస్ హౌ గాడ్స్ గోయింగ్ టు డూ ద వర్క్ ఇన్ యువర్ లైఫ్. అందుకే ఎప్పుడు కూడా ఆ బాధల్లోనే ఇరుక్కుపోకూడదు. దేవుడు మాట్లాడినప్పుడు వినాలి, ఇలా చేయగలడా? అవును, ఇలా చేశాడు. విడిపించాడా లేదా? 400 సంవత్సరాలు విడిపించాడా లేదా? ఎస్, హి రిడీమ్డ్ దెమ్. చదవమ్మా. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టు. చూడండి, టెంట్లు వేస్తాం కదా, ఇలా టెంట్లు వేస్తూ ఉంటారు పాతకాలంలో. ఇప్పుడు కూడా ఉంటారు, టెంపరీ పీపుల్ వచ్చి టెంట్లు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమంటున్నాడు? దాన్ని ఇంకా విస్తరించి లాగ్ కట్టు అంటున్నాడు. నువ్వు ఇంతే కావాలి కదా అని మడతలు వేసేసి ఇక్కడ కట్టేసావు. ఇప్పుడు లాగు, ఇంకా ఓ 10 అడుగులు, అటు 10 అడుగులు, ఇటు 10 అడుగులు లాగ్ కట్టు. ముందుగా ఇంకా ఆశీర్వదించలే. ఇప్పుడు సంఘానికి దేవుడు చెప్తున్నాడు అలాగే ఉంది, ఇప్పుడు మారలే. కానీ సిద్ధపడుట అనేది ఆయన విశ్వాసం అంట. ఎంతమందికి విశ్వాసం ఉంది? యా, గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్. కమ్ ఆన్ రీడ్. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు,
నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. అలాగా ఏ ఏ వాగ్దానాలు అయితే మీరు పక్కన పెట్టేశారో కష్టాలు చూసి, ఈరోజు దేవుడు చెప్తున్నాడు కొంచెం సాగది. గాడ్స్ గోయింగ్ టు డూ ఇట్. హీస్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్. నువ్వు ఊహించలేవు. యు కాంట్ ఇమాజిన్. మీలో ఎవరెవరు వాగ్దానాలు అయితే మీరు మర్చిపోయారో ఈ నెల మళ్ళా దాన్ని పునరుద్ధరణపరచబోతున్నాడు దేవుడి జీవితంలో. వాట్ యూ హ్యావ్ ఫర్గాటన్ దోస్ థింగ్స్. గాడ్స్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్. కమ్ ఆన్, లెట్స్ గో. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కరలేదు. మళ్ళీ అవమానం వచ్చింది కదా, ఇలా జరిగింది కదా, మళ్ళీ అదే వస్తుందేమో, మళ్ళీ ఇది ఉండిపోతుంది. ఫోబియా, ఈ స్ట్రాంగ్ ఉండిపోద్ది అనమాట ఇప్పుడు మైండ్లో. రైట్. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనుము. అంటే ఇప్పుడు దాకా జరిగినది అవమానం, ఇప్పుడు దాకా జరిగింది వేరు, ఇక్కడి నుంచి జరగబోయేది వేరు అంటున్నాడు దేవుడు. కమ్ ఆన్, రీడ్. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఇప్పుడు దేవుడు ఎవరని అంటున్నాడు? ఇప్పుడు మనం ఎవరు? మనము వధువు. వీఆర్ ద బ్రైడ్. ఆయన ఎవరంట? మనల్ని సృష్టించిన వాడు మనకి భర్త అయి ఉన్నాడు అంట. అంటే ద క్రియేటర్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ బిగ్ ఇన్ యువర్ లైఫ్. చూద్దాం, చదవమ్మా. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. అంటే నీ కష్టకాలాన్ని ఏమంటున్నాడు? కొంతకాలమే నేను చేశాను. చూడండి, కొత్త నిబంధనలో పౌలు అంటాడు, క్షణమాత్రముండు నీ చులకని శ్రమ. ఆయన యుగయుగములతో పోలిస్తే అలాగే మాట్లాడతాడు. ఆయన మైండ్లో నిమిషమే ఉంది. ఏం చేస్తాం క్యాలిక్యులేషన్లు? ఆయన ఒక్క దినం అంటే మనకు 10 ఏళ్ళు, ఓసారి 1000 ఏళ్ళు. అవునా కదా? యా, సమ్ టైమ్స్ డిఫరెంట్. సో హీ సేస్, నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జింపించింది, గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చదను. కమాన్. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచూ రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకునేటట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి నమ్మం కదా, కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు నమ్మం. అబ్రహాంకి అలాగే చెప్తానే ఉన్నాడు ఫస్ట్ నుంచి. 75 ఏళ్ళకి చెప్పాడు, 85కి చెప్పాడు, 90కి చెప్పాడు. అబ్రహాము సార్ ఇద్దరు అలిగారు. నువ్వు ఇలా చెప్తానే ఉంటావు, వాగ్దానం ఇస్తానే ఉంటావు, గుడ్ న్యూస్ ఇస్తానే ఉంటావులే, మాకు ఇలాగ కొన్ని మారుతాయి, మా జీవితంలో కొన్ని మారవు, అయినా నువ్వు దేవుడు తప్పదు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో అలా కాదు, ఇక మీదట ఇటువంటిది జరగదు, ఇక ఒక నిబంధన ఇక చేసి ఏదైనా దేవుడు వెంటనే చేస్తున్నాడు అనుకోండి, ఇక తప్పదు, చేస్తాను, అయిపోతుంది. ఇంకా ఇంత అంటే నీ విశ్వాసాన్ని అప్పుడప్పుడు పెంచుతాడు. ఎందుకు నీ విశ్వాసం ఇంతసేపు లేట్ అయిందో తెలుసా? అబ్రహాముకి ఎందుకు లేట్ అయిందంటే, ఇప్పుడు దాకా కూడా అబ్రహాము పేరుని, ఆయన విశ్వాసాన్ని దేవుడు వాడుతున్నాడు కాబట్టి. గాడ్ ఈజ్ డిలేయింగ్ టు యూజ్ యువర్ ఎక్స్పీరియన్స్ టు బ్లెస్ మెనీ పీపుల్. నీ చేదు అనుభవాలు, నీ బాధలు, నీ దశాబ్దాల కష్టాలను ఇతరులను ఆదరించడానికి వాడతాడు ఆయన. దట్స్ ద రీజన్ ఫర్ ద పెయిన్ అండ్ ద డిలే. అయితే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఇజ్రాయెల్ని చూపించి అబ్రహాముకి ఇక లాస్ట్లో వచ్చి, ఇక నీకు ఇస్తానయ్యా పిల్లల్ని అని ఏం చేశాడంట? దేవుడు ఒట్టు పెట్టుకున్నాడంట. దావీదుకి ఏం చేశాడో తెలుసా? నా పరిశుద్ధత తోడని దేవుని పరిశుద్ధత మీద ఒట్టు పెట్టుకున్నాడంట. అలాగే ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడంట. అంటే ఇప్పుడు దాకా వచ్చిన డైలాగులు, వాగ్దానాలు, ప్రామిస్లు వేరు. అబ్రహాం ఇప్పుడు దాకా నేను చెప్పిన వేరు, ఇక క్లైమాక్స్కి వచ్చేసిందని అర్థం అన్నమాట. కమ్ ఆన్, లెట్స్ రీడ్. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే చూడండి, మన కష్టాలను విడిచిపెట్టలే, లెక్కెట్టుకుంటున్నాడు, చూస్తున్నాడు మన బాధలు, మన వేదన, మన మరణ భయాలు. అందులో మనము ఆయన నామముని ప్రార్థించి ఎత్తుపట్టుకొని ఎన్ని చూస్తున్నాడు. మనం పడిపోవడం చూస్తున్నాడు, మనం
కొంచెం బాధపడడం చూస్తున్నాడు, మనం ప్రార్థన చేయలేకపోవడం, కొంచెం ఆయన మీద అలగడం అన్నీ చూస్తున్నాడు. అయినప్పటికీ నువ్వే నా దేవుడని మళ్ళీ వచ్చేస్తున్నావు, అది కూడా చూస్తున్నాడు. రైట్, కమ్ ఆన్, లెట్స్ రీడ్. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. What God is telling now, oh you afflicted, tossed with tempest and not comforted. కొంతమంది విశ్వాసులే, ఏమని చెప్పుకోవడానికి ఏమీ లేదు, అన్ని కష్టాలే. ఏదో దేవుడు ఉన్నాడు పరలోకంకి వెళ్తాం కానీ భూమి మీద చెప్పుకోవడానికి ఏమీ లేదు. పక్కన చెప్పండి, అవును కరెక్టే కదా అనండి. ఏమని చెప్పుకోవడానికి పక్కోళ్ళకి? దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఐ విల్ లే ద స్టోన్స్ విత్ ఫెయిర్ కలర్స్ అండ్ లే ద ఫౌండేషన్స్ విత్ సాంపైర్స్. ఏమంటున్నాడు తెలుసా? నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులు. అంటే ఏం చేస్తున్నాడు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుడు నీ పునాదులు మళ్ళీ తిరిగి కడుతున్నాడు అండి. గాడ్ ఈజ్ షిఫ్టింగ్ యువర్ ఫౌండేషన్స్. 50 ఏళ్ళకి చేస్తాడా? 60 ఏళ్ళకి చేస్తాడా? అవును, అబ్రహాముకి 70 ఏళ్ళకి మార్చాడు పునాది. మోషేకి 80వ ఏట పునాది మార్చాడు. మోషే కమ్, ఒక పొదను కాల్చి పునాది మార్చేశాడు మోషే. కర్రట్టుకుని బయలుదేరాడు మోషే, పద వేసుకొచ్చేద్దాం మన ప్రజల్లో. అప్పుడు దాకా 40 ఏళ్ళు గొర్రె కాశాడు. గాడ్ ఈజ్ చేంజింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ ద చర్చ్. సంఘములో ప్రతి ఒక్కరి పునాదులు మారుస్తున్నాడు. ఇప్పుడే బ్రదరు? అవును ఇప్పుడే. ఇంకేం చేస్తావు? జాయింట్లు పని చేయట్లేదు కదా. నేను యెహోవాను, నీ సృష్టికర్తను. ఇప్పుడేమిస్తావు నాయన? ఇప్పుడు నా పునాదులు ఏం మారుతావు నాయన? సైడ్కి వెళ్ళి నవ్వుకుంది సారా. కమ్ ఆన్, లెట్స్ రీడ్. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగు. మామూలు విశ్రాంతి కాదండి. ఏంటంట అంటే కష్టం అవుతుంది, వస్తుందని అంతా రాకపోవడం చూసి ఇక రాదులే అనుకుని పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతావు నువ్వు అలా కొంతకాలం. అంటే ఆయన ఆశీర్వదించిన తర్వాత కొంతకాలం తీసుకోలేవంట నువ్వు ఆ కష్టాల్లో ఉండి. రైట్, చూద్దాం. నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు, అదేంటిది? నేను పాపాలు చేశాను కదా, నేను కొన్ని పొరపాట్లు చేశాను కదా. కానీ దేవుడు చెప్తున్నాడు, చూద్దాం. నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఎక్కడుంటుందంట భయము? ఎవరెవరైతే దేనికి భయపడ్డారో అది దూరముగా ఉంటుందంట. ఈరోజు నీ భీతి నీకు ఎలా ఉంటుందంట? కెన్ యూ బిలీవ్ ఇట్? నేను తప్పు చేసుకొని నేను తెచ్చుకున్న దాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకే చెప్తాను, ఆయన్ని ఇంకా స్మరించుకొని నీ కష్టాల్లో, నీ పాపంలో, వేదనలో కూడా ఆయన నామాన్ని పట్టుకుంటే ఆ కష్టాన్ని తీసేసి ఆయన గొప్పగా హెచ్చిస్తాడు. ఆ అనుభవ జ్ఞానం నువ్వు స్థిరపడడానికి ఉపయోగపడుతుంది. నీ కష్టాల అనుభవ జ్ఞానం, నువ్వు పడిపోయిన అనుభవ జ్ఞానం. రైట్, క్యారీ ఆన్. అవతల వాళ్ళని హేళన చేయొచ్చేమో, ఇలా చేసావు అలా చేసావు అని. చూద్దాం. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడివారు నీ పక్షపు వారగుదురు. అపోజిషన్ కూడా నీ పార్టీ అయిపోతుందంట. when God favors, let us see. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాన్ని సృజించువాడను నేనే. దేవుడు అంటున్నాడు, మనకు సీక్రెట్ చెప్పేస్తున్నాడు. నువ్వేంది శత్రువు అంటావు? ఆయన చేసింది నేనే, ఆడి చెయ్యా నాదే, నువ్వేంటి భయపడేది అంటున్నాడు దేవుడు. ఆ క్యాన్సర్ నాదే, ఎయిడ్స్ నాదే, ఆ షుగర్ బీపీ నాదే, తీసి పడేస్తాను. ఎందుకలా వర్రీ అవుతున్నావు? ఆ మోకాళ్ళ నొప్పులు, ఆ జాయింట్లు, ఆ డివోర్స్, ఐ క్యాన్ షిఫ్ట్ ద సీజన్స్. నేనే లేట్ చేశాను, వచ్చేస్తారు ఇప్పుడు. ఇల్లులు, వాకిళ్ళు, ఆరోగ్యాలు, జాయ్, హీ విల్ ఫిల్ ఇట్ అప్. అందరు ఆ సైతానుడు చేశాడు ఇవన్నీ కరెక్టే, ఆయన చేసింది నేనే కదా, నీకెందుకు? చూడం ఎందుకు చెప్తున్నాడు ఇలాగా, చూద్దాం. 17 ఎందుకు చెప్తున్నాడు ఇలాగా? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎందుకు? ఆ రోగాలన్నీ ఇచ్చిన వాడిని నేనే తయారు చేశాను. ఇప్పుడు అవన్నీ ఆయన తీసుకు పట్టుకుపోరంటాడు. ఆడు మొత్తం నీ శరీరంలో నీ సరుకులన్నీ పట్టుకుని వెళ్ళిపోతాడు. ఏది వర్తిల్దంటే, ఎందుకంటే ఆయన చేసింది నేనే కదా. రైట్, చూద్దాం. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. అదేంటది? నేను తప్పులు చేసి నేను నవ్వితే నువ్వు నన్ను బ్లెస్ చేస్తానని నన్ను తిరగరేసి ఇలా చేస్తున్నావేంటి నువ్వు? రివర్స్. నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇది.
చేసుకున్న వాడికి చేసుకున్నంతనే పాలసీలో బతికాము మేము. రైట్, చూద్దాం. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది నువ్వు పట్టుకున్నావే నీతి, అది నీ మంచి క్రియల వల్ల కాదు, నా సిలువ ద్వారా వచ్చిన నీతి, నా నుంచి పొందుకున్న నీతి. నన్ను పట్టుకున్నావు గనక ఆ నీతి ఆశీర్వాదం నీ శాపాలన్నింటిని అధిగమించేస్తుందంట అని దేవుడు ఒట్టు పెట్టుకొని మరి చెప్తున్నాడంట సంఘానికి. హో, ఇంతకాలం నేను అబ్రహాముకి పెట్టుకున్నాడు, దావీదు పెట్టుకున్నాడు, ఈరోజు నీకు పెట్టుకున్నాడు అని చెప్పండి పక్కోళ్ళు. ఈ వాగ్దానం ఏం పెట్టుకొని ఇస్తున్నాడు? ఒట్టు పెట్టుకొని. ఇంకో గుడ్ న్యూస్ తెలుసా? మీరు నమ్మినా నమ్మకపోయినా జరుగుతుంది ఇది. కొంతమంది నమ్మితే జరుగుతుంది, కొంతమంది నమ్మకపోయినా జరుగుతుంది. ఎందుకు? గుంపులో. ఓకే, యా. చిన్నోడు చూడండి, వాడు ట్రైన్ ఎక్కుతానంటే రాడు, బలబల ఇడుచుకుపోతాం. నేను రాను అన్నప్పుడు కూర్చుంటే ఢిల్లీ వచ్చేస్తాడు. అలాగే నేను బ్లెస్ అవ్వను అనుకున్నా సరే నువ్వు బ్లెస్ అయిపోతావు నువ్వు ఇప్పుడు. యా, దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అనేక గర్భాలు తెరుస్తారు, అనేక మంది వివాహాలు జరుగుతాయి, ఇల్లులు కట్టుకుంటారు. 400 సంవత్సరాల పాటు ఆగిపోయినటువంటి ధనం వచ్చేసిందా లేదా ఐగుప్తీయులకి? నువ్వు నష్టపోయిందంతా నీ చేతిలో పడుతుంది. నీ భయాలను దూరం చేస్తాడు, నీ మనస్సును బాగు చేస్తాడు ఆయన. ఎందుకు? నీ పునాదులను బాగు చేస్తున్నాడు అంటే. గాడ్ ఈజ్ చేంజింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎవ్రీబడి. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ రెడెంప్షన్. గాడ్ ఈజ్ గివింగ్ ఎ న్యూ ప్రొఫెటిక్ వర్డ్. దేవుడు ఒక ప్రవచనాత్మకమైన వాగ్దానము. ఈ వాక్యం ఇంట్లో వింటున్నావా? దేవుడు ఒట్టు పెట్టుకొని ఇస్తున్నాడు. అందరూ చెప్పండి, అబ్రహాము ఒట్టు పెట్టుకొని ఇచ్చాడు, దావీదు ఒట్టు పెట్టుకున్నాడు, ఈరోజు నాకు ఒట్టు పెట్టుకొని ఇస్తున్నాడు. 2 నిమిషాలు ప్రార్థించండి. ప్రభువా, ఇది నిజమా? నమ్మశక్యముగా లేదు. అవును, అయినా నువ్వు చేస్తున్నావు, అంతకుముందు నువ్వు వాగ్దానం ఇచ్చావు. గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోయారు. దేవుడు నేను స్వస్థపరుస్తానని 10 వాగ్దానాలు ఆల్రెడీ ఇచ్చాడు నీకు 10 ఏళ్ళ నుంచి. అబ్రహాంకి ఇస్తానే ఉన్నాడా లేదా? అలాగా ఇసుక వల్ల లెక్క పెట్టుకున్నాడు. అబ్రహాం నడుస్తూ ఉన్నాడు 20 ఏళ్ళు. ఆ ఇసుకను చూసి వాగ్దానం జ్ఞాపకం వస్తుందా లేదా? యా, మర్చిపోయావు నువ్వు అబ్రహామా? ఈ 10 ఏళ్ళు నడుస్తున్నావు, ఇసుకలా చేయబోతున్నాను. గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ బిగ్ టుడే, సంథింగ్ బిగ్ టుడే. ఈ 51కి 52, 54 వీటికి మధ్యలో ఏముందో తెలుసా? 53. యెషయా 53లో ఏం రాస్తుందో ఎవరికైనా తెలుసా? యేసు ప్రభు వారి యొక్క సిలువ మరణ అనుభవం గురించి ఉంటుంది. ఎలాగ ఆయన మన పాపాలు తీసుకున్నాడో, ఏ రీతిగా ఆయన మరి నిశ్చయముగా మన బాధలను రోగములను ఎలా వహించాడో ఉంటుంది అనమాట. సో సిలువ మరణమే చాలు మీ శాపాలన్నీ అధిగమించి, నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చిన వాగ్దానాలన్నీ ఈ నెల నుంచి నెరవేర్పు ఆరంభమవుతాయన్నమాట. ఒక టైంలో ఏం చేస్తాడంటే ఆయన సడన్గా విజిట్ చేసి నీకు వెరీ 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 పవర్ఫుల్ అండ్ గుడ్ న్యూస్ ఇస్తాడనమాట. యా, ఈరోజు మరి ప్రత్యేకంగా విధవరాళ్లకు, నిరుపేదలకు, ఇంట్లో ఒకళ్ళు చనిపోయిన వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి బహుగా ఆదరణ దేవుడు చూస్తాడు అనమాట. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. యా, ఫర్ ద పీపుల్ ఆఫ్ డివోర్స్, restoration is also very possible. Put your hands on your head. నజరేయుడనేసయ్యా, ఇదిగో ఈ వాగ్దానాన్ని నువ్వే ఇచ్చావు, ఈ వాక్యము నీదే, ఈ సంఘము నీదే, ఈ ప్రజలు నీ ప్రజలే, నీవే వారి కొరకు రక్తముతో కొన్నావు నాయన, నీ స్వరక్తముతో కొన్నావు, వారిని బహుగా ప్రేమిస్తున్నావు. ఈరోజు వారి కుటుంబములో వారు పునాదులు మారుస్తున్నావు. ఎన్ని శోధనలు గుండా, మరణగండాలు గుండా, వేదనల గుండా, బాధల గుండా, అవమానము గుండా, వారు సొంత పాపముల్లో వారు ఇరుక్కుపోయి, ఆ తప్పుల్లో ఇరుక్కుపోయి ఉన్న క్షణమాత్రమే నేను విడిచిపెట్టాను, నిత్యమైన కృపతో నడిపిస్తానన్నావు. ఎర్ర సముద్రమును పాయలు చేసినట్లు దాన్ని పాయలు చేయబోతున్నావు. ఒట్టు పెట్టుకొని ఆశీర్వదిస్తున్నావు. పునాదులతో సహా వారి జీవితాన్ని మారుస్తానన్నావు. ఇదిగో ఇన్ని సంవత్సరములు, దశాబ్దాల అవమానాన్ని ఘనతగా మారుస్తానన్నావు. ఇక వారి యొక్క శాపములను తీసివేసి ఆశీర్వాదము అధిగమించే రీతిగా ఇదిగో వారి స్థితిగతులన్నింటినీ పూర్తిగా మార్చివేసి రాకడ కొరకు ఈ రోజు నుంచి నీ సంఘాన్ని సిద్ధపరుస్తున్నావు. నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.